హాయ్ హలో అందరూ బాగున్నారా? మీరెలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇదిగో ఒక వంటకం అయితే స్టార్ట్ అవుతుంది. మా ఇంట్లో ఫంక్షన్ అని చెప్పాను కదా. ఇదిగో కజ్జికాయలు అయితే చేస్తున్నాం. మీ సైడ్ కజ్జికాయలు అంటారు, మా సైడ్ ఏమో గర్జలు అంటారు. ఇగో ఈ మైదా పిండి తీసుకొని వేడి వేడి నూనె కాసింది దాంట్లో పోసుకోవాలన్నమాట. ఎందుకంటే అది బాగుంటుంది అనమాట, గుల్ల గుల్లగా వస్తుంది. గట్టిగా మెత్తగా అట్లా రాదు, స్మూత్గా నీట్గా వస్తుంది. పోసి దాన్ని బాగా కలపాలి. ఎట్లా అంటే చేత్తో కలపమాకండో కాలిపోతాయి చేతులు. మనం గరిటో అట్లా కాడో తీసుకొని, అంటే ఆంధ్రాలో గరిట అంటారు, తెలంగాణలో గంటె అంటారు. రెండు చెప్తున్నా, ఏదైనా సరే తీసుకొని కలిపేయాలి. కలిపేసినాక బాగా తర్వాత ఇది అయిపోయినాక మనం చేతితో కలపవచ్చు. ఎందుకంటే వేడి తగ్గిపోతుంది కాబట్టి చేతితో శుభ్రంగా చేసుకోవాలి. చేసుకొని పొడి పొడిగా మొత్తం ఉండలు ఉండలు మొత్తం తీసేసి పొడిగా చేసేసుకోవాలి. పొడిగా చేసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, మనం బాగా ఇది చేసేసాం కదా, చేసినాక వేడి ఆరకుండా దాన్ని అలా నొక్కి పెట్టాలన్నమాట. నొక్కి పెడితే అది ఏమవుతుందంటే లోపల వేడి అనేది ఆరకుండా గుల్లగా చేస్తుంది అనమాట. అంటే ఉడుకుతుంది కదా, ఉడికి గుల్లగా వస్తుంది అనమాట. గుల్లగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే దాంట్లో మళ్ళీ వెంటనే తగినంత నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ పోయకూడదు. పూరీ పిండి చపాతీ పిండికి పూసినట్టు పోయకూడదు. గవ్వలు అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది, ఆ పిండి ఇది వస్తుంది అనమాట. నీట్గా మనం బాగా కలపాలన్నమాట. బాగా కలిపేసేసి గవ్వల పిండిలాగా కలిపేసేసి నీట్గా తీసుకొని అట్లా ఒక గిన్నెలోకి మొత్తము కలిసిపోయింది కదా. ఏమైనా నీళ్ళు తక్కువ పడితే కొంచెం పోసుకోవచ్చు, మరీ ఎక్కువ పోసుకోకూడదు. ఎందుకంటే ఎక్కువ పోసుకుంటే మనకి ఇది, నేను ఒక చేత వీడియో తీస్తున్నా, ఒక చేత కలుపుతున్నాను కదా, అందుకనే మీకు ఒక చేతితోనే నాకు అన్ని ప్రాసెస్ అవుతున్నాయి. తర్వాత ఒక గిన్నె తీసుకోండి. ఒక గిన్నె తీసుకొని మంచిగా ఎత్తి పెట్టుకోండి. తర్వాత ఇగో మనం పల్లీలు తీసుకుంటున్నాము. దాంట్లోకి మధ్యలోకి వేయడానికి గర్జలు అని చెప్పా కదా, వీటిలోకి ఏంటంటే నేను పల్లీలు వేస్తాను. ఒక పావు కిలో అరకిలో అన్ని పల్లీలు వేస్తా. తర్వాత కొబ్బరి తురిమేసి అది వేస్తా. పంచదార వేస్తా, ఉప్మా రవ్వ వేస్తా. ఇవి అన్నీ ఒక్కొక్క గ్లాస్ అనమాట. మూడింటికి మళ్ళీ 3 గ్లాసులు పంచదార వేస్తా. అప్పుడు కరెక్ట్గా టేస్ట్ ఉంటుంది. తర్వాత మధ్యలో పెట్టేసేసి కజ్జికాయకి పూరీలాగా చెయ్యాలన్నమాట. పూరీలాగా చేసి కజ్జికాయలకి అప్పుడు మనం ఇది చేసుకుంటే నీట్గా వస్తాయి. మనకు చెక్క ఉన్న చెక్క, లేకపోతే కజ్జికాయ గీసేది ఉంటుంది కదా, దాంతోనైనా చేసుకోవచ్చు అనమాట. చేసుకుంటే చాలా నీట్గా వస్తాయి. అయితే మనం వెంటనే చేసేస్తారు చాలామంది. కాదు, ఒక న్యూస్ పేపర్ వేసుకోనో ఏదన్నా వేసుకొని కొంచెం ఆరబెడితే టేస్ట్ బాగుంటుందండి, మంచిగా ఉంటుంది. కొంచెం సేపు ఆరబెట్టాలి. అందరూ చేస్తూనే వేసేస్తూ ఉంటారు, అట్లా కాదు, లోపల ఉడకదు. మనం కొంచెం బయట ఆరబెడితే నీట్గా వస్తాయి అన్నమాట, స్మూత్గా కూడా వస్తాయి. ఇంకో నేను కాలుస్తున్నా చూడండి, ఇవి కజ్జికాయలు చేసేసాము. అదిగో కాలుస్తున్నా నీట్గా. మనకు నల్లగా తెల్లగా ఉన్నాయని అనుకోవద్దు. ఫస్ట్ వేడి మీద తింటే మెత్తగానే అనిపిస్తాయి, వేడి చల్లారితే స్మూత్గా చాలా బాగుంటాయి. చూసారా కలరు సూపర్ వచ్చింది. నేనేంటంటే కొంచెం సేపు ఆరబెడతాను. ఓకేనా, బాయ్. ఇంకో